తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ డబ్బింగ్ సినిమా కరుప్పు, తెలుగులో వీరభద్రుడు రిలీజ్ అయి నిన్న బుధవారంతో 13 రోజులు కంప్లీట్ అయింది. ఈ 13 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తమిళనాడులో ఈ సినిమా 127 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే మన తెలుగు రాష్ట్రాల నుంచి 27 కోట్లు గ్రాస్ వచ్చింది. అందులో 13 కోట్లు తెలంగాణ నుంచి వస్తే 14 కోట్లు ఆంధ్ర నుంచి వచ్చింది. ఇక కర్ణాటక నుంచి 19 కోట్లు గ్రాస్ వస్తే కేరళ నుంచి 12 కోట్లు, ఇక హిందీ నుంచి 3 కోట్ల గ్రాసు, ఇక ఓవర్సీస్ మేజర్గా తమిళ్ మార్కెట్ నుంచి 69 కోట్ల గ్రాసు. అలా టోటల్గా 13 రోజుల్లో సూర్య సినిమా 253 కోట్లు 258 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇవి సూర్య కెరియర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్. ఇక ఈ 258 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తమిళనాడులో 63 కోట్లు ఉంది. ఈ సినిమాని తమిళనాడుకు డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్ల కొంటే 23 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ అయింది తమిళనాడు వరకు. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాని అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు 7 కోట్ల కొంటే ఇక్కడ 14 కోట్ల షేర్ వచ్చింది. అంటే 7 కోట్లకు 7 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ అయింది తెలుగు రాష్ట్రాల్లో. ఇక కర్ణాటక, కేరళ అండ్ హిందీ కలిపి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్ల కొంటే ఇక్కడ 17 కోట్ల షేర్ వచ్చింది. అంటే 9 కోట్ల లాభాలతో డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ అయింది. ఇక ఓవర్సీస్ తమిళ్ మార్కెట్కి సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 15 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 33 కోట్ల షేర్ వచ్చింది. అంటే 18 కోట్ల లాభాలతో సినిమా డబుల్ బ్లాక్ బస్టర్ ప్లస్ ఓవర్సీస్లో. టోటల్గా ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు అన్ని ఏరియాలకు కలిపి 70 కోట్ల కొంటే 123 కోట్ల షేర్ వచ్చింది. అంటే 53 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక ఈరోజు గురువారం, శుక్రవారం కలెక్షన్స్ తగ్గిన మళ్ళీ శని ఆదివారంలో పుంజుకుంటుంది. 300 కోట్లు ఖచ్చితంగా వస్తాయి సినిమాకు. లాభాలు పెంచుకొని డబుల్ బ్లాక్ బస్టర్ కాబోతుంది. అది మన తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ డబ్బింగ్ సినిమా కరుప్పు, తెలుగులో వీరభద్రుడు రిలీజ్ అయిన మొదటి 13 రోజుల్లోనే 258 కోట్ల గ్రాసు. ఓకే, బాయ్.